రవాణా మంత్రులు పొన్నం జూపల్లి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రెండవది 2018 నుంచి 23 దాకా కూడా అటు ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ఉన్నది. మీరే మాట్లాడిండ్రు కదా, రాయలసీమ రతనాలసీమ చేస్తామని, స్పష్టంగా నీళ్లు వాడుకోవచ్చని, గోదావరి మీరు వాడుకోవచ్చని మాట్లాడిండ్రు కదా. అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అప్పటిదాకా 2023 దాకా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. అంటే మీకు బీజేపీకి సఖ్యత ఉండి కూడా మీరు చెయ్యలే. సందర్భం అడుగడుగునా సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీని సపోర్ట్ చేయలేదే. మొన్నకు సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టడం జరిగింది, మీ లెక్క సపోర్ట్ చేయలే కదా. అన్నప్పుడు దీన్ని ఏది కూడా మీరు ఈ మొత్తం వైఫల్యాన్ని, రెండవది వైఫల్యానికి కారణం మీరే. అయితే ఇది 2000 ఇప్పుడే వాపసు వచ్చినట్టుగా, అంటే ఈ యొక్క డిపిఆర్ ఇప్పుడు రిటర్న్ వచ్చింది, వాపసు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు వచ్చిన రిటర్న్ ఇది 2022లోనే ఈ డిపిఆర్ రిటర్న్ వచ్చింది. 23 ఏప్రిల్ 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇన్ ఏప్రిల్ 2024 మళ్ళీ కేంద్రానికి సిడబ్ల్యూసీకి మళ్ళీ గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేశారు. మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది? 2015 మీరు 14 అధికారం వచ్చిండ్రు. 2000 అంటే 14, 2022 అంటే 2023 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి? రెండవది ఆ తర్వాత మళ్ళీ 2024 రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే 2024లో విత్ రిప్లైస్ గత ప్రభుత్వమే. మరి అయినా కూడా పెండింగ్ ఉంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇది సబ్మిట్ చేసినప్పుడు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 40 టీమ్స్ అన్నారు కదా. మీరు ట్యాంక్ వైజ్ అంటే చెరువు వైజ్ కుంట వైజ్ కూడా మీరు డీటెయిల్స్ పంపని అడిగారు కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది. సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు, గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండు, 400 కోట్ల పెనాల్టీ ఇంపోజ్ చేసిండ్రు. మరి మీరు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు చెయ్యని పనులు మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాల అధికారం ఉన్నా. మొత్తం మామనల్లో పెట్టిన తప్ప ఏది కూడా వినిపించుకున్న పాపన కానీ పడిన పాపన పోలే. 2017లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తే ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే కేసీఆర్ క్యాన్సిల్ చేసిన దాన్ని పబ్లిక్ హియరింగ్ కాకుండా ఇప్పుడు వద్దులేని అంటే ఇది దిగడం కారణం మీరు కాదా? ఎందుకు మళ్ళీ పబ్లిక్ హియరింగ్ క్యాన్సిల్ చేసింది అన్నాడు? ఇవన్నీ కూడా ఒకటి కాదన్నాడు. రెండవది, ఇవన్నీ చేస్తూ డ్రింకింగ్ వాటర్ కోసమని మళ్ళీ వీళ్ళే సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఉంటా ఉంది. ఈ రోజున 100% కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగున అడ్డం పడతా ఉన్నది వాస్తవం. ఇది వాస్తవం. మరి మీరున్నప్పుడు కాదు కదా, మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. దేశ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ 2 ప్రత్యర్థి వర్గాలు నేషనల్ లెవెల్, రాష్ట్రంలో ఇక్కడైనా అక్కడైనా. అంటే అందుకని తెలంగాణకు డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరు మొత్తుకుంటా ఉన్నాం, నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాం. న్యాయ ప్రకారం కేంద్రం ఇచ్చినటువంటి చట్టం కదా, పార్లమెంట్ చేసిన చట్టమే రీఆర్గనైజ్ చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటా మాకు 511 మాకు రావాలి, 199 ఆంధ్రకు పోవాలి. ఆ ప్రకారం ఏమని అడుగుతా ఉన్నావు, వాళ్ళు చేయడం లేదు. డెఫినెట్గా వీళ్ళు
వ్యతిరేకించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. రెండవది మరి ఇంకో వైపున జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడండి కేసీఆర్. ఈ ప్రాజెక్టు పూర్తిగా అసలు పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, కాలువలు లేవు, శాంక్షన్ లేదు, కానీ జాతికి అంకితం చేస్తున్నాడు. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే అధికారం కోసం, రాజకీయం కోసం అవసరాన్ని బట్టి ఏది బట్టి అది మాట్లాడతారా? అందులో భాగంగానే కదా ఇలా మాట్లాడుతున్నది, తోలు తీస్తారని మాట్లాడే కదా. ఈ రోజున చాలా ఏదో గొప్ప పాలమూరు పట్ల ప్రేమ ఉన్నట్టుగా, పాలమూరుకు అన్ని చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి లెక్క చూస్తే నిన్న మాట్లాడేప్పుడు నేను కూడా కొంచెం విన్నా, పేపర్లో చూసిన, ప్లస్ నేను ఆయన ప్రెస్ మీట్ విన్నా. పాలమూరు ప్రాజెక్టుకు 6,50,000 ఎకరాలు సాగునీరు ఇచ్చినని మాట్లాడాడు. అది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకమైన, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా. అసలు ఈ ప్రాజెక్టులు మంజూరైంది ఎవరి పీరియడ్లో? ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 8 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు మంజూరిచ్చి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. రైట్ ఫ్రమ్ 2008 టు 2014 దాకా 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ మిగిలిన దాన్ని, సరే మిగిలినటువంటి 3,000 కోట్ల 4,000 కోట్ల మిగిలిన వాటిని కేసీఆర్ గవర్నమెంట్ ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం నేను చేసినట్టుగా మాట్లాడుతున్నాను. అయినా ఇప్పటికి కూడా పాలమూరు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఇప్పటికి కూడా మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు ఈవెన్ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి కాలేదు? ఈ రోజు కూడా ప్యాకేజ్ 29 2005 స్టార్ట్ అయింది. మరి మీరు 2010 నుంచి 2014 నుంచి 23 దాకా 10 సంవత్సరాలు ఉండి కూడా 1,60,000 ఎకరాలు బారేది పూర్తి కాలే. ఇప్పుడు కూడా ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కాలే. ఇంకా ఇలా మీరేమో పాలమూరు ప్రాజెక్టు మీద పేమెంట్ మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, కేసీఆర్నైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాల. 25 టీఎంసీ రిజర్వాయర్ కట్టాల. మరి ఇప్పటిదాకా అక్కడనేమో మీ ఫామ్ హౌస్కు అనుకొచ్చేదాని కాడికి వచ్చినప్పుడేమో 50 టీఎంసీ మల్లసాగర్ కడతారు, కట్టదని కాదు, మల్లసాగర్ కడతారు. సుమారుగా 100 టీఎంసీలు రిజర్వాయర్ కడతారు కేవలం 3-4 సంవత్సరాల్లో. మరి 10 సంవత్సరాలైన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి ఈ రిజర్వాయర్ 25 టీఎంసీ ఎందుకు కట్టలేదు? అదొకటి. గట్టు ఎత్తిపోతల పథకం ఇది 10 సంవత్సరాలు ఉండి 8 లక్షల కోట్లు అప్పు చేసి మేము అడిగినాం. జూరాల అనేది మొదటిది. జూరాలపైనే జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ ఉన్నాయి. సో నీరు సరిపోవడం లేదు, ఒక పంట కూడా సరిపోవడం లేదు. రిజర్వాయర్ కట్టండి గొప్ప హెలికాప్టర్లు వేసుకుని పోలీసు మాట్లాడు కొబ్బరిగా కొట్టే కార్యక్రమం చేసి 10 సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఒక తట్ట మట్టి దియలే, మొదలు పెట్టలే ఈనాటికి కూడా. ఎందుకు? నీళ్లు లేకనా? నీళ్లుండే మీకు చిత్తశుద్ధి లేక పాలమూరు ప్రాజెక్టు పైన పాలమూరుకి వెళ్ళి ఎంపీగా గెలిచి ఇలా గుణాలు అక్కడి నుంచే కదా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేయలే. ఆర్డీఎస్ గురించి మాట్లాడుతుంది కేసీఆర్, కరెక్టే. ఆర్డీఎస్ ద్వారా ఎప్పుడు ఈనాడు కాదు, మరి స్వాతంత్రం కంటే ముందు నుంచి ఆర్డీఎస్ సంబంధించి 90,000 ఎకరాలు రావాలి సుమారుగా నీళ్ళు రావాలా. మీరు మరి 9 లిఫ్ట్ని పెట్టి అది కేవలం 10,000 ఎకరాలు రావట్లేదు. దానిలో కూడా రిజర్వాయర్ కట్టాలా. ఈనాటి కూడా రిజర్వాయర్ కట్టలే. 9 లిఫ్ట్కి సంబంధించి కూడా ఈనాటి కూడా రిజర్వాయర్లు కట్టలేదు. ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత ప్రేమ వల్కపోతున్నాడు కేసీఆర్ పాలమూరు పైన. కేవలం రిజర్వాయర్లు కట్టలే, కల్వకుర్తి అంతర్భాగంలో 29 ప్యాకేజీ పూర్తి కాలే, ఈ ల్యాండ్ అక్విజిషన్ కాలే, రిజర్వాయర్స్ కట్టలే, గుడిపల్లి కాదు గట్టు రిజర్వాయర్ కట్టలేదు, లిఫ్ట్ పెట్టలే. మరి 9 లిఫ్ట్కి సంబంధించి కూడా ఇప్పటిదాకా కూడా రిజర్వాయర్ కట్టే కార్యక్రమం చేయలే. అందుకని ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు.
తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన తర్వాత దద్దమ్మ పరిపాలన చేసి బాధ్యతారహిత పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా అయినా కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థత ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని అప్పులు చేసినా నెలకు 6,000 కోట్ల వడ్డీ, సంవత్సరం 70,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నా కూడా చెప్పిన మాట నిలబడుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా చేసేట్టు ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు అయింది, ఇంకా చేసే చాలా ఉంది. చాలా యూరియా గురించి మాట్లాడతాడు. అంటే అసలు యూరియా షార్టేజ్ అనేది ఎవరి కారణం? 100% కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒకప్పుడు షుగర్ కోటా ఉంటుండే, గోధుమ అంటే రేషన్ కార్డు కోటా ఉంటుండే, టెలిఫోన్ కార్డు కోటా ఉంటుండే. అంటే సఫిషియంట్ సప్లై లేనప్పుడు, డిమాండ్ సప్లై అనేది అబ్నార్మల్ గ్యాప్ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కక్షతోట తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇలా యూరియా ఇవ్వనప్పుడు వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలా, రైతులు ఇబ్బంది పడవద్దు, క్యూలో నిలబడాల పరిస్థితి రావద్దని ప్రాపర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే పద్ధతిలో దాన్ని ఆన్లైన్ చేస్తే, అంటే సాంకేతిక పరిజ్ఞానం చేస్తే తప్పవుతుందా? ఎట్లా ఏ లెక్క ప్రకారం? అందుకనే మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఎందుకు తెలిపేలే? కేంద్ర ప్రభుత్వం పోతే మీరే అప్పు చేయొచ్చు కదా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిండ్రు కదా. సో డెఫినెట్గా కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటల విషయంలో కేవలం దీన్ని ఒక ఆయుధంగా పావుగా వాడుకునే ప్రయత్నంలో భాగమే తప్ప ఇది వాస్తవాలు కాదు. నిర్బంధంగా ఆయన మాట్లాడిన మొత్తం మాటలు కూడా మోసపోతున్న మాటలు తప్ప, ప్రజల్ని మభ్యపెట్టే మాటలే తప్ప, వాళ్ళు మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్బీ కలిసి పోటీ చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రతిష్ట దిగజారింది కాబట్టి, వాళ్ళ పార్టీని కాపాడుకోలేకపోతుంది కాబట్టి ఇప్పుడు కూడా బిడ్డ కనీసం ఈ మాత్రమైనా ఏదో మళ్ళీ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంత లబ్ధి పొందాలనే దానిలో కుట్రలో వ్యూహంలో భాగం తప్ప ఆయన మాట్లాడిన మొత్తం కూడా అవాస్తవాలు. థ్యాంక్ యూ.